అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాడేపల్లి గుడి డిపో చూడటం చాలా సంతోషించదగ్గ విషయంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఈ జోన్ ఈడీగా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అంతా కూడా స్టాఫ్ని అడ్రస్ చేయడం జరిగింది. చాలా కమిటెడ్గా ఉద్యోగస్తులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఈ డిపో చాలా రకాలుగా అభివృద్ధి సాధించడం జరిగింది. ఇంకనూ వచ్చే రోజుల్లో మంచి ఆదాయం తీసుకురావటము, మంచి సేవింగ్స్ చేయటము, ఆయిల్ దాంట్లో అంతా కూడా చాలా మోటివేటెడ్గా ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా. ఇక్కడ ప్రయాణికులు కూడా చాలా బిజీగా, మరి చాలామంది చాలా ఓవర్ క్రౌడెడ్గా ఉంటుంది. ఇక్కడ ఈ మధ్యకాలంలో మేము మంచి ఫ్యాన్లు, బెంచీలు చేయటం జరిగింది. టాయిలెట్స్ కూడా తొందరలో రెనోవేట్ చేస్తాము. అదేవిధంగా ఇంకా ఏదన్నా సౌకర్యాలు ఇంకా కావాల్సినవన్నీ అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా మీరు అన్నట్టుగా లైటింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తాము ఖచ్చితంగా. ఇవన్నీ కూడా మా వంతుగా మేము చేసి మీకు తొందరలో రిజల్ట్ చూపెడతాము. డెఫినెట్గా ఇంకా ప్రయాణికులందరూ కూడా మంచిగా ఉండేటట్టు, మరి ఇంకా ఎక్కువ అభివృద్ధి సాధించేటట్టు మేము మా వంతుగా సహాయం చేస్తాము. మా సూపర్వైజర్లు కానీ, మా అధికారులు కానీ అందరూ కూడా వాళ్ళంతా కూడా కమిటెడ్గా చేస్తూ ఉన్నారు. మా ఇంజనీరింగ్ సెక్షన్ కూడా బాగా చేస్తున్నారు. ఇంకా 1-2 స్టాల్స్ కూడా ఎడిషనల్గా ఇవ్వాలని నేను ప్లాన్లో ఉన్నాము. ఇవన్నీ కూడా మంచి కమర్షియల్ ఎర్నింగ్స్ కూడా చాలా బాగా ఉంది ఇక్కడ. మరి ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా రాబోయే కాలంలో మరి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రతిపాదనలు అన్నిటి కూడా అభివృద్ధి చేయడానికి చేస్తాము. ప్రతి చోట కూడా ప్రభుత్వము ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కువ కాలంగా కట్టాలన్నది ఆలోచనలో ఉంది. ఆల్రెడీ కొన్ని స్టేషన్స్, మరి మా జోన్లో అయితే విజయవాడలో 100 ఎలక్ట్రికల్ బస్సులు, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడలో ఇనీషియల్ స్టేజెస్గా ఒక 100 బస్సులు, అక్కడ 50, రాజమండ్రిలో, కాకినాడలో ఒక 50 బస్సులు వస్తాయి. ఇవన్నీ కూడా మరి ఈ ఫేజులు ఈ రెండింగ్ కానీ రావడానికి అవకాశం ఉన్నాయి. ఛార్జింగ్ స్టేషన్లు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవన్నీ కూడా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఇవన్నీ ప్రణాళిక ప్రకారం వస్తాయి. తర్వాత ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ నిన్న ప్రభుత్వం మరికొన్ని సూచనలు చేసింది ఫ్రీ బస్ గురించి. వాటికి మా మెయింటెనెన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాము. మరి స్ట్రెంథన్ చేసి, ఎందుకంటే కొంచెం ఓవర్ క్రౌడెడ్ ఉంటాయి బస్సులన్నీ కూడా. ఆ ఉద్దేశంతో మెయింటెనెన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంథన్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము. మరి ఆ నిర్ణయాలను బట్టి గవర్నమెంట్ ఏ రకమైనటువంటి నిర్ణయాలు చెప్తే దాని ప్రకారం మేము అందుబాటులోకి తీసుకురావడానికి ట్రై చేస్తాం. గైడ్ లైన్స్ అన్నాయి, వాళ్ళు ఏ విధంగా చెప్తే దాని ప్రకారం చేస్తాం. వస్తున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ 6 కొత్త బస్సులు ఆల్రెడీ ఇచ్చాము తాడేపల్లిగూడెం డిపోలో. ప్రతి చోట కూడా ఇస్తున్నాము. మరి అవన్నీ కూడా వస్తాయి. ఇందాక చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ బస్సులు ఫ్యూచర్లో వస్తాయండి. ఇనీషియల్ స్టేజ్, ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో మళ్ళీ కొన్ని వస్తాయి. అవి ఇంకా డిసైడ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పెద్దలందరూ కూడా డిసైడ్ చేస్తున్నారు. ఏ వస్తే అవి మేము ఇంప్రూవ్మెంట్ చేయడానికి చేస్తాం. మేమేమి చేయమండి. మళ్ళీ కూడా పక్కా ప్లాన్ ప్రకారం కంజెస్టెడ్ ఇప్పుడు ఓపెన్గా ఉంటే అది ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే కమర్షియల్ ఎర్నింగ్స్ అనేవి ఇప్పుడు కార్గో కూడా మేమే టేకప్ చేసుకున్నాం. ఏపీఎస్ఆర్టీసీ ఓన్గా టేకప్ చేసుకొని చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎవరిబడి ఆర్టీసీ అనగానే ఫస్ట్ ప్రయారిటీ ప్రజలందరూ కూడా ఎక్కువ ఆర్టీసీ మీద ఫస్ట్ ప్రయారిటీ ఆర్టీసీకి చూపెడుతున్నారు. తర్వాత మేము ఒకవేళ సర్వ్ చేయలేకపోతే కనుక దే ఆర్ డిఫ్లెక్టింగ్ టువర్డ్స్ ప్రైవేట్. అందుకోసం ఏంటంటే మా వంతుగా మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము ఐడియల్గా ఉన్నటువంటి ప్లేసెస్లో ఎన్ని సంవత్సరాలైనా అలా ఐడియల్గా ఉండిపోతాయి. మనం కూడా కాలనీలో ఇల్లులు కట్టుకుంటే కాలనీ డెవలప్ అవుతుంది. అదేవిధంగా మనం కూడా మనకు ఉన్నటువంటి ఏరియాని డెవలప్ చేసుకోవడానికి అన్ని కట్టడంతో మీరు చెప్తున్నాం కదా. ఓకే, కట్ చేసేయండి.